తీర్పు తీర్చనున్నాడు. ఆ తీర్పులు 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఆ 7 శ్రమలు మానవుల మీదికి కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ పాత్రలు మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క 14 మంది పెద్దలు సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు. దాని నిండా ధూపద్రవ్యములు నిండి ఉన్నాయి. ఈ 4 జీవులు వీణలను పట్టుకొని ఆ ప్రభువు ఆ పుస్తకము తీసుకున్న వెంటనే వారు వీణలతో దేవుని స్తుతించుటకు సిద్ధముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. When he had taken the book, the 4 beasts and 24 elders fell down before the Lamb, having every one of them harp and golden vials full of odors, and are the prayers of saints. మనము ముందుగానే వివరించుకున్నట్టుగా ఈ యొక్క ధూపద్రవ్యములు పరిశుద్ధుల, ప్రవక్తల, దేవుని యొక్క బిడ్డల కన్నీటి బొట్టులు, ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. సర్వలోకములో ఉన్న ప్రజలు, ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జాతుల వారు, ఆయా వంశములలోని వారిని తన ప్రశస్తమైన రక్తమిచ్చి కొన్నవాడు మన ప్రభువు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. They sang a new song, saying, "The what worthy to take the book and to open the seals thereof, for thou wast slain and hast redeemed us to God by thy blood out of every kind, tongue, and people of nation." దేవునికి మహిమ